తులారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8 అనగా ఖర్చు 8 రూపాయలు చూపిస్తుంది. నికర ఆదాయం కేవలం 2 రూపాయలే ఉంది. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6 రూపాయలు అదనమైన ఖర్చులు ఉన్నాయి అంటే వాటికి తగ్గట్టుగా సమయాన్ని, ధనాన్ని వాడుకోగలగాలి, దుర్వినియోగాన్ని ఆపుకోగలగాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గొప్పలకెళ్ళారా అప్పుల పాలైపోవడం, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. మీ చేతులతో ఎవరైతే సహాయం పొందారో మీరు నా అనుకొని మీరు ఎవరైతే మీ వ్యక్తిగత విషయాలు ఎవరైతే పంచుకుంటూ ఉంటారో వాళ్ళే మీకు శత్రువులవడం, ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా మీ యొక్క చుట్టూ అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని ముసుగు వేసుకొని మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి, మిమ్మల్ని సమాజంలో అవమానపరచడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్యం పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన కారణం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారి యొక్క సలహాలు, వైద్య సేవలను తీసుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఉగాది పండుగ వరకు చివరి సున్నా కారణం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇచ్చారా తీరవు, తెచ్చుకున్నారా స్టేషన్లు, గొడవలు, అలాగనే కోర్టు సమస్యలు, శత్రువులు మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు, స్థిరాస్తులు కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీకు సకాలంలో ధనం అందబోతుంది గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు ఆందోళన చెందకుండా జ్ఞానం, సమయం, ఆధ్యాత్మికత మీరు ఏర్పరచుకోవడం వలన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, సినిమా రంగం వారు, సంపూర్ణమైన వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ 2024 ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజ్యపూజ్యం, అవమానం ఏంటి, ఆరోగ్య స్థితిగతులు ఏంటో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అనగా చూడండి, 14 రూపాయలు ఖర్చు ఉంటే నికర ఆదాయం 8 రూపాయలు అనగా 6 రూపాయలు అదనపు ఖర్చులు ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం అంతను కూడా ఆడంబరాలకు దూరంగా ఉండడం, ఆవేశాలకు దూరంగా ఉండడం, అధికమైన శ్రమ చేసుకోవడం, సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ముందస్తుగా విషయ సూచిక చూపించడం జరుగుతుంది. ఎందుకనగా ఆడంబరాలకు వెళ్ళినా అనేక రకాల అప్పులు, తిప్పలు, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉందని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5 అంటే ఎవరైతే మీరు బాగా నమ్ముతారో, ఎవరైతే మీరు బాగా విశ్వసిస్తారో వారే మిమ్మల్ని ఆయన ఏంటండి ఇలా అలా అని చెప్పి 4 మాటలు మీతో అని అనేక రకాలుగా మిమ్మల్ని సమాజంలో దిగజారుడు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా పని చేసినప్పుడు పని చేసి విజయం సాధించేంత వరకు కూడా మీలో ఉండబడినటువంటి విషయాలను ఎవరితో పంచుకోకపోవడము మీరు ఉత్తమోత్తంగా భావించగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. లేకపోతే ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అంగవైకల్యం, అనారోగ్యమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన చాలా మక్కువ,
సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలం తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యం వీరికి దరి చేరదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, చింతన, అందరూ ఎదుగుతూ ఉన్నారు, నేను ఎదగలేకపోతున్నాను, అందరూ ఏదో సాధించారు, నేను సాధించలేకపోయాను అని అలా ఆలోచించడం వలన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైన పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, షుగరు, థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యమే. కనుక ఆరోగ్యమైన దృష్టి పెట్టకపోతే మీరు అనారోగ్యమైన పరిస్థితిని స్వాగతిస్తారు అని చెప్పి ముందస్తు విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతంలో కొనసాగుతుంది. మీ జన్మ నక్షత్రం రోజున ఈ సంవత్సరం అంతను కూడా అష్టమి, పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండడం, దూరవాయు ప్రయాణాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, చదువులు, పిల్లల యొక్క విదేశాలు, పిల్లలకు స్థిరచరాస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి. ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నిత్యము ఏదో తెలియని ఆందోళన, భయం, అపనమ్మకం, ఏం జరుగుతుందో అనేటువంటి నిత్య ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 26 ఏప్రిల్ 2024 నుండి సప్తమంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, నూతనంగా వివాహం కాని వారికి వివాహం అవ్వడం, భార్యాభర్తలు కొత్త పనులు ప్రారంభించడం వల్ల శుభసూచికమైన యోగమే అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రతి విషయంలో ఓపిక, పట్టుదల, క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం, క్షుణ్ణంగా మాట్లాడగలిగినట్లయితే మీ ఓపిక, మీ పట్టుదల మీ విజయానికి మరో మైలురాయి అని చెప్పి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, రాజకీయాలు అనేటువంటి కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. కనుక ఎక్కువ శాతంగా ఓవరాల్గా అప్పులు ఇవ్వద్దు, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, సమయాన్ని వృధా చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయాలు, ఉత్పత్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.